ఈ వీడియోలో మనం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ టాలీ ERP9లో ఏ విధంగా కాంట్రా ఓచర్స్ని యూజ్ చేసుకొని చేయొచ్చో చూస్తాం. మరి ఇక్కడ కాంట్రా ఓచర్స్ అనగానే బ్యాంక్కి క్యాష్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ని మెయింటైన్ చేసే ఓచరే కాంట్రా ఓచర్. అంటే క్యాష్ని బ్యాంక్లో డిపాజిట్ చేయడం కావచ్చు, అట్లనే బ్యాంకు నుంచి క్యాష్ని విత్డ్రా చేయడం కావచ్చు యూజింగ్ చెక్ ఇట్లాంటివి. అలానే ఫండ్ ట్రాన్స్ఫర్, మరి ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం కూడా ఇట్లా కాంట్రా ఓచర్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ క్యాష్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ బ్రాంచ్ టు బ్రాంచ్, అంటే మీ కంపెనీకి సంబంధించిన రకరకాల బ్రాంచ్లకి మధ్యలో క్యాష్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా కాంట్రా ఓచర్ని మీరు మెయింటైన్ చేయొచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి, చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ విచ్ వాజ్ గివెన్ బై కస్టమర్ లేదంటే అవుట్ సైడ్ పార్టీ విల్ బి రికార్డెడ్ ఇన్ రిసిప్ట్ ఓచర్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చెక్కు వేరే వాళ్ళు ఇచ్చినా అంటే కస్టమర్లు ఇచ్చినా అది డిపాజిట్ చేస్తే అది రిసిప్ట్ ఓచర్ కిందకి వస్తుంది. మరి ఇక్కడ ఈ కాంట్రా ఓచర్స్ని మెయింటైన్ చేసేటప్పుడు మనం ఏదైనా డిపాజిట్ బ్యాంక్లోకి జరుగుతుందంటే క్యాష్ డిపాజిట్, అది బ్యాంక్కి డెబిట్ అవుతుంది, క్యాష్లో క్రెడిట్ అవుతుంది. అదే విత్డ్రా చేసేటప్పుడైతే బ్యాంక్కి క్రెడిట్ అవుతుంది, అట్లానే క్యాష్కి డెబిట్ అవుతుంది. అదనమాట ఇక్కడ కాంట్రా ఓచర్లో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. మరి మనం కాంట్రా ఓచర్ ఎంట్రీ ఎలా చేయాలో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మరి ఫస్ట్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ UTI బ్యాంక్. UTI బ్యాంక్ నుంచి 10th మేలో క్యాష్ని 400 విత్డ్రా చేసి సోన్స్ చెక్ ద్వారా ఇతనికి సుశీల్ నేమ్ మీద మనం ఇస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా కాంట్రా ఓచర్లో చేయొచ్చో చూద్దాం. అకౌంటింగ్ ఓచర్స్, ఇక్కడ మీరు F4 కాంట్రా అంటే F4 లేదంటే ఇక్కడ క్లిక్ చేసినా కానీ కాంట్రా వస్తుంది. మరి ఇక్కడ UTI బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తున్నారు. సో UTI బ్యాంక్ నుంచి తీస్తున్నారు కాబట్టి ఇక్కడ క్రెడిట్ వచ్చింది చూడండి, CR UTI. ఎనీవే ఇక్కడ మీకు రెడ్గా కనిపిస్తుందంటే ఇది బ్యాలెన్స్ తక్కువ ఉందని అర్థం. మరి ఇక్కడ UTI బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తున్నాం అంటే అది OD అకౌంట్ కిందకి, ఓవర్ డ్రాఫ్ట్ కిందకి వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ దీనికి బ్యాంక్లో నుంచి ఎంత 400 మనం తీస్తున్నాం. మరి చెక్ నంబర్ 159870 159,870. మరి ఇక్కడ డేట్ 10th మే సంథింగ్ ఇచ్చారు, మనం ఏదో ఒక డేటు మెయింటైన్ చేద్దాం. మరి ఇక్కడ డెబిట్ దేనికి అవుతుంది? క్యాష్కి. ఓకే, ఇక్కడ డైరెక్షన్ మీరు టైప్ చేసుకోవచ్చు, ఎవరికి దేనికి ఇచ్చారు ఆ డీటెయిల్స్ సంబంధించి. ఓకే, మరి నెక్స్ట్ చూసినట్లయితే 12,000 డిపాజిటెడ్ ఇంటూ UTI బ్యాంక్ అండ్ 16,000 డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా నెక్స్ట్ డే, అంటే డేట్ చేంజ్ చేసుకోవాలి మనం అక్కడ. సో మొత్తం 28,000 డిపాజిట్ చేస్తున్నాం. సో మరి ఇక్కడ క్యాష్ తీసుకుంటున్నాం,
క్యాష్కి ఇప్పుడు క్యాష్ నుంచి బ్యాంకుల్లోకి వెళ్తుంది కాబట్టి క్యాష్కి ఇది క్రెడిట్ అవుతుంది 28,000. మరి డెబిట్ దేనికి ఫస్ట్ది యూటీఐ బ్యాంక్. ఎంత యూటీఐ బ్యాంక్కి మనం 12,000 డిపాజిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ డెనామినేషన్ అడుగుతుంది. సో మరి ఇక్కడ డెనామినేషన్స్ నేను జస్ట్ 2000 నోట్స్ 6 ఇచ్చేసాను. ఓకే, బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ మీరు మామూలుగా ఎంటర్ చేసుకోవచ్చు. బ్యాంక్ బ్రాంచ్ ఏంటి అవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ మీకు బిఓబి బ్యాంక్ ఆఫ్ బరోడాకు కూడా మనం డిపాజిట్ చేస్తున్నాం. రిమైనింగ్ 16,000. ఓకే, ఇక్కడ కూడా డెనామినేషన్ అడుగుతుంది. మీ నోట్స్ ఏవైతే ఇస్తున్నారో అవి మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్రాంచ్ ఈ డీటెయిల్స్ మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, ఫైనల్గా యాక్సెప్ట్. నెక్స్ట్ 10,000 అండ్ 15,000 బిఓబికి యూటీఐకి డిపాజిట్ చేస్తున్నారు. సో మరి డేట్ చేంజింగ్ నేను 17/4 అని ఇచ్చేస్తున్నాను. మరి ఇక్కడ డిపాజిట్ క్యాష్కి క్రెడిట్ అవుతుంది. ఎంత మొత్తం? 17 ఒక 10 25,000. మరి ఫస్ట్ బిఓబి 10,000. బ్రాంచ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మీరు. నెక్స్ట్ వచ్చేసి యూటీఐ. $15,000. ఇక్కడ 1000 డెనామినేషన్ ఇచ్చాను. ఓకే, ఈ విధంగా మీరు బ్యాంకు క్యాష్ మధ్యలో ట్రాన్సాక్షన్స్ కాంట్రా వోచర్స్ ద్వారా మెయింటైన్